దేవుని నామానికి వందనాలు. ఈరోజు వాక్య ధ్యానము ఆదికాండము 29వ అధ్యాయము 16 నుంచి 35 వరకు చదువుతున్నాము. ఈరోజు నేను వాక్య ధ్యానం చేస్తుండగా మరి దేవుడు లేయా కొరకు మరి చెప్పమని దేవుడు ప్రేరేపించుండగా లేయా కొరకు నేను ధ్యానించాను. ఆదికాండం 29, 16 నుంచి 35 వరకు చదువుతాను. ఒక్కసారి విని. లాబాను ఇద్దరు కుమార్తెలు ఉండేవి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నాకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవున్నట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమె లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చుతివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చదనని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండును, అతనికి 3 కుమారులు కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు కానుపు ఉడికెను. ఇక్కడ చూసినట్లయితే అండి, లేయా కొరకు మరి క్లియర్గా ఇక్కడ చెప్పబడింది. మొదటగా లేయా అంటే అర్థం ఏమిటంటే అడవి ఆవు లేదా అలసట, అలసిపోయినది, సహనశీలి. ఈ 3 అర్థాలు కూడా లేయా అనే పేరుకు అర్థం అనమాట. అయితే లాబానుకి 2 కుమార్తెలు. ఒక ఆమె పేరు లేయా అని ఇంకొక ఆమె పేరు రాహేలు. అయితే లేయా జబ్బు కళ్ళు గలదనమాట, కానీ ఆత్మీయ సౌందర్యం ఆమె కలిగి ఉంది. లేయాకు రాహేల్ అనే చెల్లి కూడా ఉంది. లేయాకు జిల్ఫా అనే దాసి ఉంది. లేయాకు 6 మంది కుమారులు, 1 కుమార్తె పుట్టారు. వారి పేర్లు ఏంటంటే రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇషాకారు, జబూలూను, దీనా. సో ఇంతమంది, ఆమెకు 6 మంది కుమారులను 1 కుమార్తె పుట్టారనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే అండి, లేయాకు యాక్చువల్గా మీరు ఇదంతా నేను చదివి ఉన్నాను ఈ స్టోరీలో. అయితే మరి యాకోబు రాహేలును చాలా ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవాలని వాళ్ళ మామగారైన లాబాను అడిగినప్పుడు అతను ఏం చేస్తాడంటే మోసం చేసి లేయా తనకన్నా పెద్ద కుమార్తె, రాహేల్ కన్నా పెద్ద కుమార్తెను లేయాను ఆమెకిచ్చి పెళ్లి చేస్తాడు, ఆమెకిచ్చి వివాహం చేస్తాడు. సో అతను ఆమెతో పోయినప్పుడు ఆమె అతనికి భార్యగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే లేయా యొక్క ఆమెలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే ఒక 7 మంచి గుణాలు లేయాలో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్, తను కోరుకోని వ్యక్తితో పెళ్ళయింది. ఆదికాండం 29, 23లో మీరు చూసినట్లయితే, రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. ఇక్కడ చూసినట్లయితే ఆమెకు తెలియకుండా తండ్రికి ఇక్కడ లోబడి, ఆమెకు తెలియకుండానే, ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకుండానే తన తండ్రి మాటకు లోబడి ఆమె ఏమైందంటే తను కోరుకోని వ్యక్తితో అంటే యాకోబుతో తను వెళ్ళిందనమాట. అయితే అక్కడ ఏంటంటే తను భర్తకు ఇష్టం లేని వ్యక్తితో ఆమెకు వివాహమైంది. అక్కడ ఏమైందంటే యాకోబు లేయాను తిరస్కరించడం జరిగింది.
తండ్రి మాటకు లోబడి వెళ్ళింది. మరి అక్కడేమో ఆ భర్తనేమో తనని తృణీకరించాడు. కానీ లేయా మాత్రం చాలా బాధపడుతుంది. నా నా తండ్రి యొక్క మాటను విని నేను ఇతనితో వెళ్ళాను. అయితే మీరు ఇక్కడ కొంచెం కిందికి చదివినట్లయితే యాకోబు తను లేయాను ఎక్కడ కూడా తనను ప్రేమించినట్టుగా లేదనమాట. తన ప్రేమ అంతా కూడా రాహేల్ పైననే ఉంది. అయితే మొదటి పాయింట్ ఏంటంటే తను కోరుకోని వ్యక్తితో ఆమెకు పెళ్ళయింది. అయినా కూడా ఆమె ఏంటంటే తన తిరస్కరణకు గురైనా కూడా, తన భర్తతో ద్వేషింపబడుతున్నా కూడా అక్కడ ఏంటంటే ఆమె దేవుని వైపు చూసిందనమాట. తన పరిస్థితులు ఆమెకు విరుద్ధంగా ఉన్నా కూడా అక్కడ తన భర్త ప్రేమను ఆమె పొందుకోపోయినప్పటికీ కూడా దేవుని వైపు ఆమె చూసింది. అంతేకాకుండా దేవుని ఆశ్రయించింది. కొన్నిసార్లు ఏంటంటే మన లైఫ్లో కూడా మనకు తెలియని వ్యక్తుల వల్ల మనకు నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే మనకు తెలియకుండా కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటుంటాము. కానీ అలాంటి టైంలో మనం చాలా బాధకు గురవుతుంటాం. సో ఇక్కడ కూడా సేమ్ లేయా కూడా అదే బాధకు గురయ్యింది. అసలు ఆమె తండ్రి మాటకు లోబడి మరి యాకోబును వివాహం చేసుకున్నందువల్ల మరి అక్కడ భర్త ప్రేమను ఆమె పొందుకోలేకపోయింది అనమాట. ఇంకొక క్వాలిటీ ఏంటంటే లేయాకు జబ్బు కలిగింది. జబ్బు కళ్ళు గలదనమాట. ఆమెకి ఏంటంటే బాహ్య సౌందర్యం లేదు. ఏంటంటే ఆమె అందంగా లేదనమాట. ఆమె తప్పు లేకున్నా తండ్రి మోసపుచ్చాడని ఆమె బాధపడుతుంది లోపల. కానీ ఎప్పుడు కూడా తను ఎవరితో కూడా చెప్పుకోలేని స్థితిలో ఆమె ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆ బాధలు, ఆ జబ్బు కళ్ళు కలిగి ఆమె బాహ్యంగా అందంగా లేకపోయినా యాకోబు తృణీకరిస్తున్నా కూడా వేదనను అనుభవించుకుంటూ ఆమె ఏంటంటే తన బాధనంతా కూడా దేవునిపై పెట్టింది. ఎట్లా అంటే ఇంకా నాకు జబ్బు కళ్ళు ఉన్నాయి, నా అందం కూడా నాకు సరిగా లేదు, నేను దేవుడే ఇంకా నాకు ఆధారము, నాకు ఇంకెవరు లేరని ఆ ప్రతి క్షణం కూడా ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి చేసుకుంది. తర్వాత ఆమెకు అందవిహీనంగా ఉంది. అయినా కూడా ఆమె దేవుని వైపే చూస్తూ ఉందండి. ఇంకొక క్వాలిటీ ఏంటంటే ఆమె దేవుని చేత ఆదరింపబడింది. ఈ స్టోరీ అంతట్లో మీరు చదివినట్లయితే ఆమె చాలా బాధను అనుభవించింది. 29:30-31లో ఏముందంటే అక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి, నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరి నేడలా వెళ్ళుము. ఒక్క నిమిషం. లేయా దేశింపబడట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఆమె చాలా దేవుని చేత ఆదరించబడింది. ఏ విధంగా అంటే వివాహం చేసుకుంది. తను వివాహం చేసుకున్న తర్వాత తన చెల్లిని కూడా మరి యాకోబు ఇంకా 7 సంవత్సరాలు ఆమె కొరకు పనిచేసి ఆమెను కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే అక్కడ చూసినట్లయితే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేండ్లు అంటే రాహేలు కొరకు అతను ఎంత అంటే 14 సంవత్సరాలు, అంటే మొత్తం 14 సంవత్సరాలు ఆయన సేవ చేసి మామకు ఆమెను పొందుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం లేయా దేశింపబడతా ఉంది. తన భర్త ఎప్పుడు కూడా తనతో నీ ప్రేమగా ఉండడం కానీ అట్లాంటివి ఏం చేయకపోయినా ఆమె ఏంటంటే దేవుని వైపు చూస్తుంది. దేవా నువ్వే నాకు సహాయం చెయ్యి, నా ప్రమేయం లేకుండా మరి నా వివాహం జరిగిపోయింది, మరి దేవా నువ్వే కృప చూయించాలి. ఆమె ఎంతగా దేవుణ్ణి మరి కోరుకుందో తెలియదు. అక్కడ ఆమె ఆదరణ లేకుండా ఉందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే 31వ వచనంలో కూడా యాకోబు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించాడు. భర్త ప్రేమ లేకపోవడం వల్ల దేవుని ప్రేమను ఆమె పొందుకుందనమాట. కొన్నిసార్లు ఏంటంటే మనం ఇతరులు కొన్ని ఆటంకాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఏంటంటే మనం మనుషులు చేసే ఆ యొక్క నిరాకరణ వల్ల వారు మనల్ని నిరాకరిస్తున్న సమయంలో మనం కొన్నిసార్లు దేవుడికి దగ్గర అవుతుంటాం. ఇక్కడ యాకోబు తన చెల్లి మరి రాహేలు ఇద్దరి చేత ఆమె అక్కడ ద్వేషించబడుతున్నప్పుడు ఆమె పట్ల దేవుడు కనికరం చూపించాడు. అక్కడ మీరు 31వ వచనంలో చూసినట్లయితే యెహోవా ద్వేషింపబడుట లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచాడు. ఇక్కడ ఆమె గర్భము మొదటగా రాహేలు కన్నా ముందు ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు అనమాట. సో అంతేకాకుండా అండి అక్కడ ద్వేషింపబడుట దేవుడు చూచి ఆమె గర్భము తెరిచి ఆమెకు రాహేలు అక్కడ గుడ్రాలుగా ఉంది, కానీ తను మాత్రము అక్కడ దీవింపబడింది, గర్భవతి అయింది అనమాట. సో అప్పుడు కూడా ఆమె ఏం ఆశించిందంటే దేవా ఇప్పుడైనా నా భర్త నేను గర్భం ధరించాను కదా, ఇప్పుడైనా నా భర్తని ప్రేమను నేను పొందుకుంటానేమో అనేసి చాలా ఆశపడ్డది. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఆదరణ కొన్నిసార్లు మన వాళ్ళ
ఆదరణ కోల్పోతుంటాం. అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే 2 కొరింథీ 1:34 ఏంటంటే, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఏ ఆదరణతో మనల్ని ఆదరిస్తున్నాడో ఆ ఆదరణ ఇరుల పట్ల చూపించండి. చూడండి, ఇక్కడ చూసినట్లయితే కొరింథీ గ్రంథంలో ఆయన కనికరము చూపు తండ్రి అయి ఉన్నాడు. ఆయన న్యాయం వైపు ఉంటాడండి. ఆయన తన బిడ్డలు బాధపడుతుంటే, తన బిడ్డలు ఆదరణ కోల్పోతుంటే ఆ సమయంలో దేవుడు ఏంటంటే కనికరం చూపు తండ్రిగా సమస్త విషయాలలో ఆయన మనల్ని ఆదరణిచ్చే దేవుడుగా ఉంటాడు. ఇక్కడ లేయా విషయంలో అదే జరిగింది. అంతేకాకుండా ఇంకా కొంచెం ముందు జరిగితే ఆమె లైన్గా కుమారులు కన్నదండి. ఫస్ట్ ఇది 33 ఆమె మరలా ఫస్ట్ కుమారుని కనించినప్పుడు నా పెమిటి నన్ను ప్రేమించింది కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టింది. ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టింది. కానీ అప్పుడు కూడా తన భర్త ఆమెను ప్రేమించలేదు. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకొని షిమ్యోన్ అని పేరు పెట్టింది. ఆమె మరలా ఇట్లా 3 కుమారులు కలిగినప్పుడు కూడా లేయా పుట్టినప్పుడు కూడా తన భర్త హత్తుకుంటాడేమో అని చూసింది. కానీ అక్కడ కూడా తను 3వ కుమారుడు పుట్టినప్పుడు కూడా తను భర్త తనని దగ్గరికి రాలేదు. అయితే చివరిగా చూడండి, మరి లేయా 4వ కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని అప్పుడేమైనా 4వ కుమారుడు పుట్టినప్పుడు ఇంకా ఇంత నేను బాధను అనుభవిస్తున్న ఇన్ని కుమారులకు అంటున్నా కూడా నా భర్త నన్ను ప్రేమిస్తలేడు, నా భర్త ప్రేమ నేను పొందుకోలేకపోతున్నాను అనేసి చివరిగా 4వ కుమారుడు యూదా పుట్టినప్పుడు ఏంటంటే ఆమె యెహోవాను స్తుతించిందంట. అంటే ఆ బాధలో ఉండి కూడా ఆమె యెహోవాను స్తుతించడం నేర్చుకుంది. కీర్తనల గ్రంథం 50:23 ఒకటి ఏముందంటే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచును అన్నాడు. మనం లేయవలే ఓపికతో మనం అన్ని విషయాలను ఎదురు చూస్తూ శ్రమలో తన దృష్టిని దేవుని వైపు త్రిప్పుకుంది. సో ఆ విధంగా మనము కూడా మన నిజ జీవితంలో దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ యూదా పుట్టినప్పుడు ఆమె ఇంకా డిసైడ్ చేసుకుంది ఏంటంటే, నా భర్త నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, ఈసారి నాకు 4 కుమారులు ఇచ్చాడు దేవుడు అని దేవుని స్తుతించాలి. ఇంకొక క్వాలిటీ ఏంటంటే, ఆదికాండము 30వ అధ్యాయం కొంచెం మీరు కిందికి చదివినట్లయితే 30వ అధ్యాయము 10-11 వచనాలలో ఉంటుంది. ఏంటంటే దేవుని చేత ఆమె ఆశీర్వదింపబడింది అనమాట. ఇంకా ఆ 4 కుమారులు పుట్టగాలని ఆమెకి ఏంటంటే ఆమె గర్భము ఉడికిపోతుంది, పిల్లలకి అనే స్థితిలో ఆమె ఉండదు అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే తనకున్నటువంటి సర్వెంట్ జిల్ఫాని మరి తన భర్త యుద్ధకు పంపించినప్పుడు ఆమెకు 2 కుమారులు పుడతారు, గాదు ఆషేరు అని. సో ఆషేరు గాదు వాళ్ళు పుట్టినప్పుడు ఏంటంటే మీరు 31వ వచనం చూడండి, 10, 11, 12 విషయాలు అక్కడ చూసినట్లయితే, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడే 6 మంది పిల్లలు నాకు మగపిల్లలు పుట్టారు కదా, మళ్ళీ ఇంకా నేను ఎంతో ధన్యురాలని, నన్ను స్త్రీలందరూ భాగ్యవంతురాలు అంటారని చెప్పి దేవుని చేత అక్కడ ఆశీర్వాదం పొందుకుందనమాట ఆమె. సో ఆమె ఏంటంటే మనము మామూలుగా మన పూర్వకాలంలో చూసినట్లయితే ఎక్కువ ఎంతమంది మగపిల్లలు ఉంటే అంత అమ్ము ఆమె చాలా అదృష్టవంతురాలు, ఆమె చాలా ధన్యురాలు అని అంటారు. సో ఇక్కడ లేయా కూడా అలాగే అనుకుందనమాట. స్త్రీలందరూ కూడా నన్ను కొనియాడతారు, నేను ఇంతమంది పిల్లలకు నేను చాలా భాగ్యవంతురాలిని కదా అని దేవుని చేత నేను ఆశీర్వదింపబడ్డాను కదా అని అక్కడ ఆమె ఆశీర్వదింపబడిన స్త్రీగా అక్కడ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకా కొంచెం కిందికి చూసినట్లయితే అక్కడ 16వ వచనము, సాయంకాలము యాకోబు పొలం నుండి వచ్చి, ఇక్కడ 15వ వచనం, ఆమె నా భర్తను తీసుకుంటే అది చాలదా. ఇక్కడ కొంచెం మీరు కింద జరిగినట్లయితే తన రూబేన్ ఏం చేస్తాడంటే పుత్రదాత వృక్షపు పండ్లు ఒక తల్లి కొరకు తీసుకొస్తాడు అనమాట. లేయా కొరకు తెస్తే రాహేల్ అది చూసి నాకు ఇవ్వవా, నీ కుమారుని దగ్గర ఉన్నాయని అడుగుతుంది. అడిగినప్పుడు ఈ లేయా ఏమంటుందంటే, నా భర్తను తీసుకుంటేవి కదా చాలదా, ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్ష పళ్ళు కూడా తీసుకుంటావా అని ఆమెను అడిగినప్పుడు, అయితే సరే ఈరోజు యాకోబుని నీ దగ్గరికి నేను పంపిస్తాను, నాకు ఆ పళ్ళు ఇవ్వని అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు అప్పుడు ఇంకా యాకోబు కింద మీరు చదవండి 30వ అధ్యాయం కొంచెం కిందికి చదివితే ఆ మొత్తం ఉంటుంది అక్కడ. అయితే లేయా ఆ మాట వినేసి తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఈరోజు నువ్వు నా దగ్గరికి రావాలి అంటే. ఇక్కడ చూడండి మొత్తము క్యాప్చర్ అంతే, మొత్తము రాహేలునే ప్రేమిస్తున్నాడు, రాహేలుతోనే ఉంటున్నాడు. ఇంకా ఇంతమంది కుమారులు పుట్టినా కూడా ఎంత ఆమె తిరస్కరణకు గురవుతుంది. అంతమంది కుమారులు కరినా కూడా మరి ఒక పక్కకు రాహేలు గర్భం లేకపోయినప్పటికీ కూడా మరి ప్రేమంతా మరి లేయా మీద ఉండాలి. కానీ యాకోబు యొక్క ప్రేమ మొత్తము భర్త ప్రేమ అంతా కూడా ఆమె రాహేలు పైనే ఉంది కానీ లేయా మీద లేదు. సో ఇంకా అప్పుడు పండ్లు ఇచ్చి తన భర్తను కొనుక్కుంటుంది. అప్పుడు అంటాడు ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ ఆమెకి లేయాకి మళ్ళీ 2 కుమారులు పుడతారు.
ఇంకో ఇష్షాకారు పుడతాడు. లాస్ట్కు చూసినట్టు జబూలూన్, దీనా, వీళ్ళందరూ కూడా మళ్ళీ పుడతారన్నమాట. తన ఇంకా లాస్ట్కు దీనాకు పుడుతుంది. సో ఈ విధంగా తన భర్త మొత్తం రాహేలు వైపే ఉన్నప్పుడు ఆమె దేవుని చేత ఆశీర్వదింపబడింది. అక్కడ ఆమె మూలుగులను, ఆమె ప్రార్థనలు దేవుడిని మొదటగా ఆమె గర్భాన్ని తెరిచి ఆమెను మాత్రమే దీవించాడు. ఇక్కడ కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 9-10 చూసినట్లయితే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఇక్కడ చూసినట్లయితే మంచి వాక్యాలండి. లేయా తన జీవితంలో ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క ఏ రోజు కూడా మరి దేవుని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూనే ఉంది. చివరిగా ఆమె నలిగిన హృదయంతో ఉన్నవారికంట దేవుడు మహాదుర్గమై ఉంటాడంట. నిజంగానే మరి లేయా విషయంలో ఆయన మహాదుర్గమై ఉన్నాడు. ఇంకొకటి లాస్ట్ ఐదవ పాయింట్ ఏంటంటే భర్తతో సహకరించింది. భర్త మరి వాళ్ళు ముందుకు చదివినట్లయితే వాళ్ళు మామ నుంచి వెళ్ళిపోతారని అని డిసైడ్ అయిపోతారు. ఏంటంటే ఇంకా నా పిల్లల్ని, నా భార్యని నాకు ఇచ్చేసి నేను నా తండ్రి వద్దకు వెళ్ళిపోతానని చెప్పి యాకోబు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ భర్తతో ఆమె సహకరించింది. 31వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు నయ్యున్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరం ఇయ్యగా. ఇక్కడ చూడండి, దేవుడు నీతో ఏం చెప్పిండో అదే చెయ్యు అని చెప్పి భర్తతో సహకరించింది లేయా. కానీ అక్కడ రాహేలు చూసినట్లయితే ఆమె భర్తతో సహకరించినట్టే ఉంది, కానీ తన తండ్రి దగ్గర ఉన్న విగ్రహాలు దొంగలించేసి ఆమె దాచిపెట్టుకుంటుంది అనమాట. అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంటుంది. కానీ లేయా మాత్రం ఏంటంటే దేవుని మాటకే లోబడింది, తన భర్తకు లోబడింది, భర్తతో చెప్పింది సహకరించింది అనమాట అక్కడ. అయితే చూడండి, ఎఫెసీ గ్రంథంలో 5:22, 23, 24 వచనాలు ఏంటంటే, స్త్రీలారా ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని వాక్యం చెప్తుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రభువు వలె అంటే ఇప్పుడు సంఘానికి శిరస్సు దేవుడు. సో దేవునికి మనం ఏ విధంగా సంఘమంతా కూడా లోబడుతుందో మనం కూడా స్త్రీలు తన భర్తకు లోబడాలని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఈ లేయా ఇక్కడ భర్తతో సహకరించి అతనికి లోబడింది, అతని మాటకు లోబడింది. ఇంకొక క్వాలిటీ కిందికి వచ్చేసరికి ఏంటంటే దేవుని నడుపుదలని కోరుకుంది. ఇక్కడ చూసినట్లయితే లేయా దేవుని యొక్క నడుపుదలనే కోరుకుంది, అంతేగాని తన ఇష్ట ప్రకారం. ఎందుకంటే తను భర్తతో వెళ్ళిపోవాలన్నప్పుడు తన తండ్రి దగ్గర ఉండొచ్చు. ఎందుకంటే నా భర్త త్రిణీకరిస్తూ ఉన్నాడు, నన్ను ఇంకా ప్రేమించడు, రాహేల్ని ప్రేమిస్తున్నాడు కదా, ఇంకా నన్ను ప్రేమించడు, నేను ఎందుకు అతనితో వెళ్ళాలి, నేను నా తండ్రి దగ్గరనే ఉంటా అనేసి ఆమె డిసైడ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఏంటంటే ఆమె దేవుడి నడుపుదలనే కోరుకుంది. లేదు నన్ను నా భర్త ప్రేమించకపోయినా నా భర్తతోనే నేను ఉంటాను, దేవుడు నాకు తోడుగా ఉంటాడని విశ్వాసంతో ఏంటంటే అక్కడ దేవుని నడుపుదలనే కోరుకుందనమాట. ఇంకొకటి ఏంటంటే చివరిగా లాస్ట్గా దేవుని ఆధిక్యతను పొందుకుంది. ఆదికాండం 49, 30, 31 అక్కడ మీరు చూసినట్లయితే ఆమె రాహేల్ అయితే మరి ఆ మార్గ మధ్యంలోనే చనిపోతుంది, ఆమెను అక్కడే పాతి పెట్టబెడతారు. కానీ లేయా మాత్రము తన పితరుల సమాధుల యొద్ద ఆమె పాతిపెట్టబడింది. అంటే అబ్రహాము, ఇస్సాకు వారి యొద్ద ఆమె పాతిపెట్టబడింది. ఇంకొకటి అదే కాకుండా మరి లేయా సంతానంలో యూదా, లేయా ఇద్దరు కూడా లేవీయులు, ఇద్దరు కూడా మరి యూదా గోత్రపు కొదమ సింహము మన యేసయ్య. సో ఎవరి గర్భంలో నుంచి వచ్చిండు అని అంటే మన లేయా యొక్క గర్భంలో నుంచి అంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఆమెకి ఇచ్చాడు. అంతేకాకుండా లేవీయులు కూడా చూసినట్లయితే వాళ్ళు యాజకత్వం అంటే అది ప్రశస్తమైన స్థానము. సో అలాంటిది ఆ గోత్రం కూడా లేవి గోత్రులు కూడా మరి లేయా యొక్క గర్భంలో నుంచే వచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు చివరిగా ఆమెకి ఇచ్చాడు. ఎందు గురించి అంటే ఆమె ఓపికతో అన్ని భరించుకుంటూ దేవునిపైన ఆధారపడి వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ని విషయాలు, ఇన్ని మంచి క్వాలిటీసు లేయాలో మనం చూసుకోవచ్చు. తన కోరుకోని వ్యక్తితో పెళ్ళయింది, మళ్ళీ అంతేకాకుండా దేవునితో ఆదరించబడింది, దేవుని స్తుతించింది, దేవుని చేత ఆశీర్వదింపబడింది, భర్తతో సహకరించింది, అంతేకాకుండా దేవుని నడుపుదలనే ఆమె కోరుకుంది. చివరిగా ఆధిక్యత పొందింది. లాస్ట్కు ఆమె మంచి బహుమానం పొందింది. ఏంటంటే మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము లేయా ద్వారా నెరవేరింది. ఏంటంటే 12 గోత్రములు, మరి అందులో 6 గోత్రాలు కూడా మరి లేయా గర్భం నుండే మరి దేవుడిచ్చాడు. సో ఇక్కడ చూసినట్లయితే అండి అంత గొప్ప ఆధిక్యత మరి లేయాకు దేవుడు ఇచ్చాడు. సో మన నిజ జీవితంలో కూడా ఆ స్త్రీలముగా మనము కూడా తెలియకుండానే అనేక విషయాల్లో మన ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు మనం శిక్షణ అనుభవిస్తుంటాము, బాధను అనుభవిస్తాము, వేదన అనుభవిస్తుంటాం. కానీ లేయా దేవుని వైపు చూసినట్లుగా మనం కూడా మన దేవుని వైపు చూసినట్లయితే మనం ఆశీర్వదింపబడతామండి. టైం కొంచెం ఎక్కువ తీసుకున్నాను, సారీ. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.